ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించినటువంటి వర్క్‌షీట్స్ చూద్దామండి. కొన్ని క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వెషన్స్ సాల్వ్ చేసేటటువంటి విధానాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్‌లో మనకొచ్చేటటువంటి క్వెషన్స్‌కి ఆన్సర్‌లు ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే. స్టార్ట్. అయితే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తెలుసుకోబోయే ముందు ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే సబ్జెక్ట్ ప్లేస్‌లో థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హి, షీ, ఇట్ లేదా ఏదైనా నేమ్ అనమాట. రాజు, రాణి, డాగ్, ఫాదర్, మదర్ ఇలా ఏదైనా నేమ్ వస్తే గనక సబ్జెక్ట్ ప్లేస్‌లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో వర్బ్‌కి మనం ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయాలన్నమాట. ఎలాగంటే ఇప్పుడు గో వచ్చింది. సబ్జెక్ట్ ప్లేస్‌లో హీ వచ్చింది. గో. గోకి ఈఎస్ యాడ్ చేస్తే గోస్ అయిపోద్దనమాట. హీ గో అనకూడదు. హీ గోస్ అని చెప్పేసి అనాలి. అదేవిధంగా షీ ప్లే అనకూడదు. షీ ప్లేస్ అని చెప్పేసి అనాలి. ఎస్ యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ రాజు క్యాచ్ అనకూడదనమాట. రాజు క్యాచెస్ అని చెప్పేసి అనాలి. రాణి క్యారీ అనకూడదనమాట. రాణి క్యారీస్ అని చెప్పేసి ఉపయోగించాలన్నమాట. ఇలాగా సబ్జెక్ట్ ప్లేస్‌లో హీ, షీ, ఇట్ అంటే వీటిని మనం థర్డ్ పర్సన్ సింగులర్ అని చెప్పేసి అంటాం. ఇలా థర్డ్ పర్సన్ సింగులర్‌కి సంబంధించినటువంటి ప్రొనౌన్ కానీ, ఏదైనా నేమ్ కానీ వస్తే మనం వర్బ్‌కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా! దాన్ని చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. రైట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని మనము ఎలాగా ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్సే వి1ఏ రాయాలి అని ఎలా తెలుస్తదంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ మనకు సెంటెన్స్‌లో కనిపిస్తుంది. సో, ఈ స్లైడ్‌లో ఉన్నవన్నీ కూడా క్లూ వర్డ్స్ అనమాట. ఆల్వేస్, యూజువల్లీ, నార్మల్లీ, జనరల్లీ, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, సమ్‌టైమ్స్, అకేషనల్లీ, రేర్‌లీ, సెల్డమ్, నెవర్, ఎవ్రీ అనే వర్డ్ అనమాట. ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఆఫ్టర్‌నూన్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అలాగా ఎవ్రీ అనే వర్డ్. లేదా ఆన్ మండేస్ అంటే ప్రతి మండే అనేటటువంటి మీనింగ్ అనమాట. ఆన్ సండేస్ ఇలాగనమాట. డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, యాన్యువల్లీ, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ డే, 3 టైమ్స్ ఏ మంత్, రెగ్యులర్‌లీ, యాజ్ ఎ రూల్ ఇలాగా. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించినటువంటి క్లూ వర్డ్స్ అనమాట. మనకి గనక ఇచ్చినటువంటి క్వెషన్ లేదా సెంటెన్స్‌లో ఈ వర్డ్స్‌లో ఏదైనా ఒక వర్డ్ గనక కనిపిస్తే మనం వి1 అనేది యూజ్ చేయాలనమాట. అది ఎలాగనేటటువంటిది కొన్ని క్వెషన్స్ సాల్వ్ చేసి చూద్దాం. రైట్. ఈ స్లైడ్‌లో కొన్ని క్వెషన్స్ 10 క్వెషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆ 10 క్వెషన్స్‌ని సాల్వ్ చేద్దాం ఫస్ట్. ఫస్ట్ క్వెషన్ చూడండి. షీ ఆల్వేస్ డాష్ టు స్కూల్ ఆన్ టైమ్. సో, ఇందులో క్లూ వర్డ్ ఏంటి? ఆల్వేస్ అనేటటువంటిది. సబ్జెక్ట్ ప్లేస్‌లో ఎవరున్నారు? షీ. షీ అంటే ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్. మనకిచ్చినటువంటి వర్బ్ ఏంటి? కమ్, కేమ్, కమ్. వి1, వి2, వి3. సో, ఆల్వేస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క క్లూ వర్డ్ కాబట్టి మనం వి1నే యూజ్ చేయాలి. వి1 ఏంటి? కమ్. సో, కమ్ అనేది రాసాం. అయితే సబ్జెక్ట్ ప్లేస్‌లో షీ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి కమ్‌కి ఎస్ యాడ్ చేసి కమ్స్ అని చెప్పేసి రాసాం. సెకండ్ క్వెషన్ చూడండి. వి యూజువల్లీ డాష్ బ్రేక్‌ఫాస్ట్ ఎట్ 8:00. సో, ఇందులో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటి? యూజువల్లీ. ఈ యూజువల్లీ అనేటటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనం ఆల్రెడీ చూసాం. సో, కాబట్టి ఇచ్చినటువంటి వర్బ్స్‌లో వి1 సెలెక్ట్ చేయాలి. ఏ వర్బ్స్ ఇచ్చారు? హావ్, హాడ్, హాడ్. వి1, వి2, వి3. సో, ఇందులో వి1 ఏంటండి? హాస్ అనేటటువంటిది, హావ్ అనేటటువంటిది వి1 కిందకి వస్తాయి అనమాట. ఇక్కడ మనము వి అనేటటువంటి ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనేటటువంటిది యూజ్ చేస్తాం అనమాట. సింగులర్ అయితే హ్యాస్ వాడతాం అనమాట. నెక్స్ట్ అండి. మై ఫాదర్ నార్మల్లీ డాష్ అ న్యూస్ పేపర్ ఎవ్రీ మార్నింగ్. సో, ఇందులో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటండి? నార్మల్లీ. సో, కాబట్టి నార్మల్లీ అనేది సింపుల్ ప్రెజెంట్ అని మనకు అర్థమైపోతుంది. ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? రీడ్, రీడ్, రీడ్. అంటే ప్రొనౌన్సియేషన్‌లో వి2ని రెడ్ అని చెప్పేసి కూడా చదువుతారండి. సో, మనము వి1ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే సబ్జెక్ట్ ప్లేస్‌లో మై ఫాదర్. సో, ఫాదర్ అనేది సింగులర్ థర్డ్ పర్సన్ కాబట్టి రీడ్‌కి ఎస్ యాడ్ చేస్తే రీడ్స్ అయిపోయిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూడండి. దే జనరల్లీ డాష్ క్రికెట్ ఆన్ సండేస్. ఓకేనా? ఇక్కడ ఆన్ సండేస్ అనేటటువంటిది క్లూ వర్డే. అంతేకాకుండా జనరల్లీ అనేది కూడా క్లూ వర్డేననమాట. సో, కాబట్టి ఇది ఏ టెన్స్‌కి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో, కాబట్టి వి1 సెలెక్ట్ చేయాలి. మనకిచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? ప్లే, ప్లేడ్, ప్లేడ్. ఇందులో వి1 ఏంటి? ప్లే. సో, కాబట్టి ప్లే అనేది ఆన్సర్‌గా తీసుకోవాలి. నెక్స్ట్ అండి ఫిఫ్త్ వన్. రాజు ఆఫెన్ డాష్ హిస్ గ్రాండ్ పేరెంట్స్. ఈ సెంటెన్స్‌లో మనకున్నటువంటి క్లూ వర్డ్ వచ్చేసి ఆఫెన్. ఈ ఆఫెన్ అనేటటువంటిది ఏ టెన్స్‌కి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో, కాబట్టి వి1 రాయాలి. మనకిచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? విజిట్, విజిటెడ్, విజిటెడ్. సో, ఇందులో వి1, వి2, వి3లో వి1 ఏంటి? విజిట్. సో, కాబట్టి విజిట్ రాయాలి. అయితే రాజు అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి విజిట్‌కి ఎస్ యాడ్ చేసి విజిట్స్ అని చెప్పేసి రాస్తామనమాట. సిక్స్త్ క్వెషన్. ద టీచర్ ఫ్రీక్వెంట్లీ డాష్ ఇంగ్లీష్ స్టోరీస్ ఇన్ క్లాస్. సో, ఈ సెంటెన్స్‌లో మనకున్నటువంటి క్లూ వర్డ్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ. ఇది ఏ టెన్స్‌కి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో, కాబట్టి మనము బ్లాంక్‌లో వి1 రాయాలనమాట. ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? టెల్, టోల్డ్, టోల్డ్. వి1, వి2, వి3. సో, ఇందులో వి1 ఏంటి? టెల్. సో, కాబట్టి టెల్ అనేదే మన ఆన్సర్ అనమాట.
అయితే టీచర్ అనేటటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్టార్ట్ చేసి టెల్స్ అని చెప్పేసి రాసామన్నమాట. సెవెంత్ వన్ ఏంటి? ఐ సమ్ టైమ్స్ డాష్ టీవీ ఆఫ్టర్ డిన్నర్. సో ఇందులో ఈ సెంటెన్స్లో మనకున్న క్లూ వర్డ్ వచ్చేసి సమ్ టైమ్స్. ఇది ఏ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ అనమాట. సో కాబట్టి బ్లాంక్లో మనం V1 రాయాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? వాచ్, వాచ్డ్, వాచ్డ్. సో V1, V2, V3 3 ఇచ్చారు. ఇందులో V1 ఏంటి? వాచ్. సో కాబట్టి వాచ్ అని రాశాను. ఇక్కడ ఎస్ ఈఎస్ ఏమి యాడ్ చేయలేదు. ఎందుకు? సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఉంది. ఐ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మాత్రమే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్. మై సిస్టర్ అకేషనల్లీ డాష్ కేక్స్ ఫర్ అస్. సో ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ వచ్చేసి అకేషనల్. ఈ అకేషనల్లీ అనేటటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ కాబట్టి V1 రాయాలన్నమాట. మనకి ఇచ్చినటువంటి 3 వర్బ్స్ ఏంటి? బేక్, బేక్డ్, బేక్డ్. సో V1, V2, V3. ఇందులో V1 ఏంటి? బేక్. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి బేక్ రాయాలి. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో మై సిస్టర్ అన్నాడు కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్టార్ట్ చేసి బేక్స్ అని చెప్పేసి రాస్తామన్నమాట. 9th క్వశ్చన్. హీ రేర్లీ డాష్ ఆఫీస్. ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ వచ్చేసి రేర్లీ. ఈ రేర్లీ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఆల్వేస్ V1నే ఉపయోగిస్తాం. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? డ్రింక్, డ్రాంక్, డ్రంక్. V1, V2, V3. సో మనం V1నే రాయాలి బికాస్ ఇట్ ఈస్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో కాబట్టి డ్రింక్ అనేది రాస్తాం. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ ఉంది కాబట్టి ఎస్టార్ట్ చేసి డ్రింక్స్ అని రాయడం జరిగిందనమాట. 10th క్వశ్చన్ చూడండి. మై గ్రాండ్ ఫాదర్ సెల్డమ్ డాష్ అవుట్ సైడ్ ఎట్ నైట్. సో ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ సెల్డమ్. ఇది ఏ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ అనమాట. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? గో, వెంట్, గాన్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఆబ్వియస్గా మనం V1నే తీసుకుంటాం. V1 ఏంటి ఇక్కడ? గో. గో అనేది ఆన్సర్ అయిపోతుంది. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో మై గ్రాండ్ ఫాదర్ అనేటటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్ కిందకు వస్తుంది కాబట్టి గోకి ఈఎస్ యాడ్ చేసి గోస్ అని రాయడం అనేది జరిగిందనమాట ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇక్కడ ఇంకొన్ని 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ అండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షీ నెవర్ డాష్ లైస్. ఇందులో క్లూ వర్డ్ ఏంటి? నెవర్. నెవర్ అనేటటువంటిది ఏ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? టెల్, టోల్డ్, టోల్డ్. సో V1, V2, V3. సో నెవర్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనకు తెలుస్తుంది కాబట్టి బ్లాంక్లో V1నే రాయాలి. సో V1, V2, V3 ఇచ్చారు ఆల్రెడీ. దీంట్లో V1 ఏంటి? టెల్. సో కాబట్టి టెల్ అనేది మన ఆన్సర్. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి షీ ఉంది కాబట్టి ఎస్టార్ట్ చేసి టెల్స్ అనేది మన ఆన్సర్గా రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీ డాష్ అవర్ క్లాస్ రూమ్ ఎవ్రీడే. సో ఈ సెంటెన్స్లో మనకున్న క్లూ వర్డ్ ఏంటి? ఎవ్రీడే. ఓకే రైట్. ఎవ్రీడే అనేటటువంటిది రెగ్యులర్గా చేసేటటువంటి యాక్షన్. ఇది మన క్లూ వర్డ్. సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ కాబట్టి బ్లాంక్లో మనం V1నే రాయాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. V1, V2, V3. సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనం V1నే సెలెక్ట్ చేసుకోవాలి. V1 ఏంటి ఇక్కడ? క్లీన్. సో కాబట్టి మన ఆన్సర్ ఏమైపోతుంది? క్లీన్. ఇక్కడ వి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి రాదు కాబట్టి మనం ఎస్ ఈఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. మై మదర్ డాష్ టీ ఎవ్రీ మార్నింగ్. ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటి? ఎవ్రీ మార్నింగ్. ఈ ఎవ్రీ మార్నింగ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కిందకి వస్తుందన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ అనమాట. అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. బ్లాంక్లో మనం V1 రాయాలన్నమాట. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్. V1, V2, V3. సో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థమైంది కదా. అంటే V1నే కదా మనం రాయాల్సింది. సో ఇందులో V1 ఏంటి? ప్రిపేర్. సో కాబట్టి ప్రిపేర్ని ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో ఎవరున్నారు? మై మదర్. మై మదర్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుందన్నమాట. కాబట్టి ఎస్టార్ట్ చేసి ప్రిపేర్స్ అని చెప్పేసి రాసామన్నమాట. 4th క్వశ్చన్ చూడండి. ద చిల్డ్రన్ డాష్ గేమ్స్ ఎవ్రీ ఆఫ్టర్నూన్. ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటి? ఎవ్రీ ఆఫ్టర్నూన్. ఈ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అనేటటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. రైట్. అంటే బ్లాంక్లో మనం V1 రాయాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? ప్లే, ప్లేడ్, ప్లేడ్. V1, V2, V3. ఇందులో V1 ఏంటి? ప్లే. సో కాబట్టి ప్లే అనేది మన ఆన్సర్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో చిల్డ్రన్ ప్లూరల్ ఉందన్నమాట. థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి రాదు. సో కాబట్టి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేనే లేదు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. మై ఫాదర్ డాష్ అ వాక్ ఎవ్రీ ఈవినింగ్. ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటి? ఎవ్రీ ఈవినింగ్. రైట్. సో ఎవ్రీ ఈవినింగ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ కాబట్టి బ్లాంక్లో మనం V1 రాయాలన్నమాట. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? టేక్, టుక్, టేకెన్. సో ఇందులో V1 ఏంటి? టేక్. ఇచ్చినటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి టేక్ అనేటటువంటి V1ని మనం ఆన్సర్గా కన్సిడర్ చేయాలి. అయితే
సబ్జెక్ట్ ప్లేస్లో మై ఫాదర్ హీ అంటాం అనమాట. థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది కదా. సో కాబట్టి ఎస్ యాడ్ చేసి టేక్స్ అనేది మన ఆన్సర్గా రాయడం జరిగిందనమాట. 6th క్వశ్చన్, ద బేబీ డాష్ ఎర్లీ ఎవ్రీ నైట్. సో ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఎవ్రీ నైట్, రైట్. మనకున్నటువంటి క్లూ వర్డ్ బట్టి ఇది ఏ టెన్స్ అనొచ్చు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనొచ్చు అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఏ వర్బ్ వాడతాం, V1 V2 V3 V1. సో మనకి ఏమేమి వర్బ్స్ ఇచ్చారు, స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. సో V1 V2 V3. ఇందులో V1 ఏంటి, స్లీప్. సో కాబట్టి మన ఆన్సర్ స్లీప్. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో ద బేబీ అని థర్డ్ పర్సన్ సింగులర్ ఇవ్వడం వల్ల ఎస్ యాడ్ చేసి స్లీప్స్ని మన ఆన్సర్గా రాయడం జరిగిందనమాట. 7th క్వశ్చన్ చూడండి, అవర్ ఫ్యామిలీ డాష్ ద టెంపుల్ ఎవ్రీ వీక్. ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటి, ఎవ్రీ వీక్. ఎవ్రీ వీక్ అనేటటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి మనం బ్లాంక్లో V1 రాయాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, విజిట్, విజిటెడ్, విజిటెడ్, V1 V2 V3. సో ఆల్రెడీ ఇచ్చినటువంటి సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనకు తెలిసింది కాబట్టి మనం V1నే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో V1 ఏంటి, విజిట్. సో కాబట్టి విజిట్ అనేటటువంటిది ఆన్సర్. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో అవర్ ఫ్యామిలీ అని ఇచ్చాడు అనమాట. అవర్ ఫ్యామిలీ అంటే ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. సో కాబట్టి ఎస్ యాడ్ చేసి విజిట్స్ అని రాయడం జరిగిందనమాట ఇక్కడ. 8th క్వశ్చన్, హీ డాష్ హిజ్ గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీ మంత్. ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ వచ్చేసి ఎవ్రీ మంత్. ఈ ఎవ్రీ మంత్ అనేటటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం బ్లాంక్లో V1నే రాయాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, మీట్, మెట్, మెట్, V1 V2 V3. సో ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనం క్లూ వర్డ్ ద్వారా కనుక్కున్నాం కాబట్టి V1ని మన ఆన్సర్గా రాయాలి. సో V1 వచ్చేసి మీట్ కాబట్టి మీట్ రాయాలి. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో హీ అనేటటువంటి థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి ఎస్ యాడ్ చేసి మీట్స్ అని రాయడం జరిగింది ఆన్సర్గా. నెక్స్ట్ 9th క్వశ్చన్, ద స్కూల్ డాష్ స్పోర్ట్స్ డే ఎవ్రీ ఇయర్. ఈ సెంటెన్స్లో క్లూ వర్డ్ ఏంటి, ఎవ్రీ ఇయర్, రైట్. ఎవ్రీ ఇయర్ అనేటటువంటిది ఏ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి బ్లాంక్లో మనం ఏం రాయాలి, V1 రాయాలి. ఓకే, మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, సెలబ్రేట్, సెలబ్రేటెడ్, సెలబ్రేటెడ్, V1 V2 V3. సో ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని కన్ఫర్మ్ అయింది కదా క్లూ వర్డ్తో. సో కాబట్టి V1ని ఆన్సర్గా తీసుకొని రావాలి. సో V1 ఏంటి, సెలబ్రేట్. సో సబ్జెక్ట్ ప్లేస్లో ద స్కూల్ ఉంది. ద స్కూల్ అంటే ఏంటి, నేమ్, ఇట్ అని కూడా అనొచ్చు. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేసి సెలబ్రేట్స్ అని మనం ఆన్సర్గా రాయడం జరిగిందనమాట. 10th క్వశ్చన్, షీ డాష్ ఆ వైట్ యూనిఫామ్ ఆన్ మండేస్. ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటి, ఆన్ మండేస్. ఓకే, ఆన్ మండేస్ అంటే ప్రతి మండే ఆమె వైట్ యూనిఫామ్ వేసుకుంటుంది అనే మీనింగ్ మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు లేదా రొటీన్గా, రెగ్యులర్గా, హ్యాబిచువల్గా జరిగేటటువంటి వాక్యాలను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాము అని చెప్పేసి రూల్స్లో చదువుకుంటాం. సో దాని ప్రకారం ఆన్ మండేస్ అనేటటువంటిది మనకి ఇక్కడ క్లూ వర్డ్. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్స్ అని మనకు అర్థమైంది. సో బ్లాంక్లో మనం ఏం రాయాలి, V1 రాయాలి. ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, వేర్, వోర్, వర్న్, V1 V2 V3. ఇందులో V1 ఏంటి, వేర్. వేర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి ఎస్ యాడ్ చేసి వేర్స్ అనేటటువంటిది మన ఆన్సర్గా రాయడం అనేది జరిగిందనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ స్లైడ్లో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వీ డాష్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ ఆన్ సండేస్. సో ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ ఏంటి, ఆన్ సండేస్ అంటే ప్రతి సండే చేసేటటువంటి పని. సో ప్రతి సండే అంటే రొటీన్గా జరుగుతున్నట్లే కదా, కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనకు అర్థమవుతుంది అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ ప్రకారం వర్బ్ ఏం వాడతాం, V1. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, విజిట్, విజిటెడ్, విజిటెడ్, V1 V2 V3. ఇందులో V1 ఏంటి, విజిట్. సో కాబట్టి విజిట్ అనేటటువంటిది మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ప్లేస్లో లేదు, వి అని మాత్రమే ఉంది సబ్జెక్ట్ ప్లేస్లో. కాబట్టి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేనే లేదు. సెకండ్ క్వశ్చన్, ద మిల్క్ మ్యాన్ డాష్ మిల్క్ డైలీ. ఈ సెంటెన్స్లో ఉన్న క్లూ వర్డ్ ఏంటి, డైలీ. డైలీ అనేటటువంటిది ఏ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి బ్లాంక్లో మనం V1 రాయాలన్నమాట. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, డెలివర్, డెలివర్డ్, డెలివర్డ్, V1 V2 V3. ఆల్రెడీ ఇచ్చినటువంటి సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని కన్ఫర్మ్ అయింది కదా, కాబట్టి V1 తీసుకోవాలి. ఇందులో V1 ఏంటి, డెలివర్. సో డెలివర్ అనేటటువంటిది మన ఆన్సర్. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో ద మిల్క్ మ్యాన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేసి డెలివర్స్ అని మన ఆన్సర్గా రాయడం అనేది జరిగింది ఇక్కడ. థర్డ్ క్వశ్చన్, ద లైబ్రేరియన్ డాష్ బుక్స్ వీక్లీ. సో ఈ సెంటెన్స్లో మనకున్నటువంటి క్లూ వర్డ్ వచ్చేసి వీక్లీ. వీక్లీ అంటే ప్రతి వీక్ జరుగుతుంది అని చెప్పేసి అర్థం. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్, మనం ఆల్రెడీ తెలుసు మనకి ఇది. సో కాబట్టి మనం బ్లాంక్లో V1 రాయాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి, అరేంజ్, అరేంజ్డ్, అరేంజ్డ్. వీటిలో V1 ఏంటండి, అరేంజ్.
సో కాబట్టి అరేంజ్ అనేటటువంటిది మన ఆన్సర్. కాకపోతే సబ్జెక్ట్ ప్లేస్లో ద లైబ్రేరియన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేసి అరేంజెస్ అని చెప్పేసి రాసామన్నమాట ఆన్సర్గా. ఫోర్త్ క్వశ్చన్, మై ఫాదర్ డాష్ ద ఎలక్ట్రిసిటీ బిల్ మంత్లీ, అంటే ఎవ్రీ మంత్ చేసేటటువంటి పని. సో ఇందులో మనకి ఇచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటి? మంత్లీ అనేటటువంటి వర్డ్. ఈ వర్డ్ దేనికి సంబంధించినటువంటి క్లూ వర్డ్? ఏ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి ఇచ్చినటువంటి బ్లాంక్లో మనం V1 రాయాలన్నమాట. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? పే, పెయిడ్, పెయిడ్, V1, V2, V3. ఈ మూడింట్లో V1 ఏంటి? పే అనేది V1. సో కాబట్టి అదే మన ఆన్సర్. కాకపోతే సబ్జెక్ట్ ప్లేస్లో మై ఫాదర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేసి మనం పేస్ అని చెప్పేసి రాసామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద స్కూల్ డాష్ యాన్యువల్ డే ఇయర్లీ లేదా యాన్యువల్లీ అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇందులో మనకు ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటి? ఇయర్లీ కానీ యాన్యువల్లీ కానీ ఏది ఉంటే అది క్లూ వర్డ్ అనమాట. ఎందుకంటే ఇయర్లీ వన్స్ జరుగుతుంది అని చెప్పేసి మీనింగ్. ఓకే, ఇది మనం ఏ టెన్స్కి క్లూ వర్డ్గా కన్సిడర్ చేయొచ్చు? అలా రొటీన్గా జరుగుతుంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం వాడే వర్బ్ ఏంటి? V1. ఓకే, మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? కండక్ట్, కండక్టెడ్, కండక్టెడ్, V1, V2, V3. ఇందులో V1 ఏంటి? కండక్ట్. సో కాబట్టి మనం కండక్ట్ని ఆన్సర్గా తీసుకోవాలి. అయితే ద స్కూల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, అంటే ఇట్ అనొచ్చు కదా స్కూల్ని, అందుకనే ఎస్ యాడ్ చేసి కండక్ట్స్ అనేటటువంటిది ఆన్సర్గా రాయడం అనేది జరిగిందనమాట. సిక్స్త్ క్వశ్చన్ చూడండి, హీ డాష్ మెడిసిన్ వన్స్ ఏ డే. సో రోజుకి ఒకసారి మెడిసిన్ తీసుకుంటున్నాడు అని అర్థమవుతుంది, అంటే రొటీన్గా జరిగేటటువంటి పనే కదా. సో ఇందులో క్లూ వర్డ్ వచ్చేసి వన్స్ ఏ డే. ఓకేనా, ఇది దేనికి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సో కాబట్టి మనం ఆన్సర్లో ఏం తీసుకోవాలి? V1 తీసుకోవాలి. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? టేక్, టుక్, టేకెన్, V1, V2, V3. ఇందులో V1 ఏంటి? టేక్. సో అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఉంది కాబట్టి టేక్కి ఎస్ యాడ్ చేసి టేక్స్ని ఆన్సర్గా రాయడం అనేది జరిగిందనమాట. సెవెంత్ క్వశ్చన్ చూడండి, దే డాష్ యోగా ట్వైస్ ఏ వీక్. సో ఈ సెంటెన్స్లో మనకి ఇచ్చినటువంటి క్లూ వర్డ్ ఏంటి? ట్వైస్ ఏ వీక్ అనేది వారానికి 2 సార్లు రొటీన్గా జరుగుతుంది అని చెప్పేసి అర్థం. అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం యూజ్ చేసే వర్బ్ వచ్చేసి V1. సో మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? ప్రాక్టీస్, ప్రాక్టీస్డ్, ప్రాక్టీస్డ్, V1, V2, V3. సో ఇందులో V1 ఏంటండి? ప్రాక్టీస్. సో దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవాలన్నమాట. సబ్జెక్ట్ ప్లేస్లో దే అని ప్లూరల్ ఉందన్నమాట, థర్డ్ పర్సన్ సింగులర్ కాదు ఇది. సో కాబట్టి ఎస్, ఈఎస్, ఐఎస్ వర్బ్కి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎయిత్ క్వశ్చన్ చూడండి, షీ డాష్ హర్ కజిన్స్ 3 times ఏ మంత్. సో ఈ సెంటెన్స్లో ఉన్న క్లూ వర్డ్ ఏంటి? 3 times ఏ మంత్, ఒక నెలలో 3 సార్లు చేసేటటువంటి పని, అంటే జరుగుతూ ఉంటుంది అనమాట ఎవ్రీ మంత్ ఇలాగా. అంటే రొటీన్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్సే మనం ఆబ్వియస్గా V1 వాడాలి, రైట్. మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? మీట్, మెట్, మెట్. ఇందులో V1 ఏంటండి? మీట్ అనేటటువంటిది V1. సో కాబట్టి మీట్ అనేది మన ఆన్సర్. అయితే సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి షీ ఉంది కాబట్టి ఎస్ యాడ్ చేసి మీట్స్ అని చెప్పేసి రాసామన్నమాట. నైన్త్ క్వశ్చన్ చూడండి, ద స్టూడెంట్స్ డాష్ దేర్ హోంవర్క్ రెగ్యులర్లీ. ఈ సెంటెన్స్లో క్లూ వర్డ్ ఏంటి? రెగ్యులర్లీ, రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా జరుగుతూ ఉందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్, రైట్. సో కాబట్టి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో V1 వాడాలి కాబట్టి V1 యూస్ చేయాలి ఆన్సర్గా. అయితే మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్, V1, V2, V3. ఇందులో V1 ఏంటి? కంప్లీట్. సో కాబట్టి కంప్లీట్ మన ఆన్సర్ అవుతుంది అనమాట. స్టూడెంట్స్ అనేటటువంటిది ప్లూరల్, థర్డ్ పర్సన్ అవ్వాలి, సింగులర్ అవ్వాలి. ఇది ప్లూరల్ కాబట్టి ఎస్, ఈఎస్, ఐఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ అని రాయడం జరిగిందనమాట ఆన్సర్గా. లాస్ట్ వన్ అండి, యాజ్ అ రిజల్ట్ హానెస్ట్ పీపుల్ డాష్ ద ట్రూత్. సో దీంట్లో క్లూ వర్డ్ ఏంటండి? యాజ్ అ రిజల్ట్ అనేటటువంటిది క్లూ అనమాట. ఓకే, రైట్. సో ఇది దేనికి సంబంధించినటువంటి క్లూ వర్డ్? సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఏ వర్బ్ వాడతాం? V1 వాడతాం. సరే, మనకి ఇచ్చినటువంటి వర్బ్స్ ఏంటి? స్పీక్, స్పోక్, స్పోకెన్, V1, V2, V3 3 ఇవ్వడం జరిగింది. సో మనకు కావాల్సిన వర్బ్ ఏంటి? V1, ఎందుకంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి. సో ఈ మూడిట్లో V1 ఏంటండి? స్పీక్ అనమాట. సో కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ పీపుల్ అనేటటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు, పీపుల్ అనేది ప్లూరల్ కాబట్టి ఎస్, ఈఎస్, ఐఎస్ ఇలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా ఈ క్లూ వర్డ్, సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి క్లూ వర్డ్ బాగా హ్యాబిచువేట్ అయిపోతే మనకి చూడంగానే తెలిసిపోయింది. అంతేకాదండి, మీరు గమనిస్తే ప్రతి క్లూ వర్డ్ కూడా రొటీన్గా జరిగిద్ది, రెగ్యులర్గా జరిగిద్ది, ఆ వర్క్ మళ్ళీ రొటేట్ అవుతూ ఉంటుంది అనే మీనింగ్ వచ్చేలాగే ఉంటుంది అనమాట. సో అలాంటివన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి క్లూ వర్డ్స్ అయిపోతాయి. సో 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ క్లూ వర్డ్స్ హ్యాబిచువేట్ అయిపోయి ఎగ్జామ్లో మనం కరెక్ట్ ఆన్సర్ రాస్తామన్నమాట. థ్యాంక్ యూ.